ఇప్పుడు జరుగుతున్న మాన్సూన్ పార్లమెంటు సమావేశాల్లో మనం ఒక సంచలనాత్మకమైన అలాగే దురదృష్టకరమైనటువంటి విషయాన్ని కూడా విన్నాం. అదేంటి అంటే గల్ఫ్ దేశాలకు ఎవరైతే ఉపాధి కోసం వెళ్తున్నటువంటి భారతీయులు ఉన్నారో వాళ్ళలో 1340 మంది సూసైడ్ చేసుకోవటం, అలాగే చాలామంది ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్లో చనిపోవటం, అలాగే చాలామంది ఇంకా అనేక రకాలైన వీసా ట్రబుల్స్తో బాధపడడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అనేటువంటి అంశం ఎప్పుడైతే పార్లమెంట్ స్థాయిలో చర్చకు వచ్చిందో దాని గురించి కూడా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఇటువంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, వాటిని నివారణ చేసేటువంటి మార్గాలు లేవా, లేకుంటే అసలు వీటన్నిటిలో తప్పిదం ఎవరిది, ఇలా మనం ఒక క్షుణ్ణంగా దీని గురించి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గల్ఫ్ అంటే భారతదేశం నుండి చాలామంది వలస వెళ్ళే కార్మికులు ముఖ్యంగా చూస్ చేసుకునే ప్రాంతం మిడిల్ ఈస్ట్, గల్ఫ్ కంట్రీస్కి వెళ్తారు. ఎందువల్ల అంటే అక్కడ లేబర్ షార్టేజ్ ఉండటం, అలాగే అక్కడ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల ఇక్కడి నుంచి భారత్ నుండి చాలామంది, భారతే కాదండి మన ఏషియన్ కంట్రీస్లో మిగతా దేశాల నుంచి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. పాకిస్తాన్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, ఇక్కడ వాళ్ళు చాలామంది అక్కడ మనకు తారసపడుతుంటారు. మనం దుబాయ్ కానీ, ఒమన్ కానీ, ఖతార్ కానీ అలా వెళ్ళామంటే మన వాళ్ళు చాలామంది, అలాగే ముఖ్యంగా మలయాళీస్ కూడా చాలా పెద్ద సంఖ్యలో అక్కడ కనిపిస్తారు. దీనికి కారణం ఏంటంటే ఆ దేశం ఉపాధిని కల్పిస్తోంది. అంతవరకు బాగానే ఉంది. ఇంటర్నేషనల్గా మన వాళ్ళు ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళటం, అక్కడ ఒక కంపెనీలో కానీ ఒక కాంట్రాక్ట్తో అక్కడ పనిచేయటం, అలాగే స్వదేశాలకు తిరిగి రావటం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవన సరళిని రేఖను ఒక అద్భుతమైన దిశకు తీసుకొని వెళ్ళాలనే ఆకాంక్షతో ఇక్కడి నుంచి వెళ్తున్నారు. అయితే జరుగుతున్నది ఏంటి, వెళ్ళిన వాళ్ళు సజావుగా రాగలుగుతున్నారా, అక్కడ పని చేసుకోగలుగుతున్నారా, లేదా చెప్పిన పనే అక్కడ వాళ్ళకు చేయిస్తున్నారా, లేక చెప్పిన దానికి విరుద్ధంగా చేయిస్తున్నారా? అలాగే మనం మహిళల విషయం కనుక తీసుకుంటే అది ఇంకా దారుణంగా ఉందండి. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మహిళలు దారుణాలకు గురి అవుతున్నారు. అంటే అన్యాయం, అత్యాచారాలు, అలాగే కొన్ని సందర్భాల్లో మరణాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం అసలుకు అక్కడ గల్ఫ్లో జరిగినటువంటి కొన్ని అంశాలని మనం గనక ఆలోచన చేస్తే ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఉపాధికి వెళ్ళిన చాలామంది కార్మికులు, అలాగే కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో మనం గమనిస్తున్నాం. మరి ఈ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడి నుంచి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గురించి ఒక చట్టం తీసుకొని రావాలి. అలాగే వాళ్ళ వెల్ఫేర్కు సంబంధించి కొన్ని పథకాల్ని మనం ప్రవేశపెట్టాలి. అలాగే గవర్నమెంట్ స్థాయిలో కూడా వాళ్ళ గురించి ఒక ప్రత్యేక పోర్టల్ కూడా పెట్టారు, ఈ మైగ్రెంట్ పోర్టల్ అని. దాని గురించి కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మైగ్రేషన్ విషయంలోనే ఎన్నో అక్రమాలు కూడా జరుగుతున్నాయండి. అంటే అట్ ది వెరీ బిగినింగ్ ఇక్కడి నుంచి అమాయకంగా కొంతమంది ఒక గ్రూప్ ఉంటారు, వాళ్ళను ఒక అతను నేను ఇక్కడి నుంచి గల్ఫ్కి తీసుకెళ్తాడు. మరి నిజంగా అలా తీసుకెళ్లే సందర్భంలోనే మనం చూసాం, మొన్ననే ఏపీ నుంచి వచ్చినటువంటి దాదాపు 20 మంది మహిళలు అక్కడ ఎయిర్పోర్ట్లోనే వాళ్ళు ఆగిపోయారు. దానికి కారణం ఏంటంటే అవన్నీ ఫేక్ వీసాస్ అని తెలుసుకున్నారు. మరి ఇలాంటి ఒక నేపథ్యంలో వీసా దగ్గరే ట్రబుల్స్ అనేవి ప్రారంభం అవుతున్నాయి. ఇక దాన్ని మనం దాటుకొని దిగ్విజయంగా అక్కడ కనుక గల్ఫ్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకు అసైన్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో, మరి ఆ అసైన్డ్ వర్కే అక్కడ ఇస్తున్నారా, లేక చెప్పిన పని ఒకటి చేయించుకునే పని ఇంకొకటి అనేది అక్కడ రెండో పెద్ద కన్సర్న్గా మనం చూస్తున్నాం. ఎందువల్ల అంటే దాదాపు ఈ మధ్యకాలంలో ఎన్ని కేసెస్ చూసామంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏసీ మెకానిక్ కానివ్వండి, లేదా డ్రైవింగ్ కానివ్వండి, లేదా ఇంకేదైనా ఫ్యాక్టరీలో ఒక పర్టికులర్ టాస్క్ కోసం వెళ్తారు, కానీ అక్కడ దానికి భిన్నంగా వేరే పనులలో వాళ్ళను వినియోగించడం, అలాగే వాళ్ళకి ఇంకెవరితో కాంటాక్ట్ లేకుండా పెట్టడం, ఐసోలేట్ చేయడం, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం సీజ్ చేసుకోవటం, వాళ్ళు స్వాధీనపరచుకోవటం, అంటే వాళ్ళను ఒక రకంగా మానసికంగా ఏకాకిం చేసి వాళ్ళను సైకలాజికల్గా ఒక ట్రామాకు గురి చేయటం, అది కూడా చూసాం. చాలా కొంతమంది అపీల్ చేశారు, ఫోన్ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వీడియో తీసి చూపించారంటే ఒక ఎడారి ప్రాంతంలో ఒంటరిగా ఉండటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యానిమల్స్ కానీ గ్రేజింగ్ యానిమల్స్ను కాపాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళని మళ్ళీ వెనక్కి తెప్పించుకోవడం, సేఫ్గా వాళ్ళ ప్యాసేజ్ అనేది ఏర్పాటు చేయడం కూడా చూసాం. మరి ఒకవైపు ఇది ఇలా ఉంటే,
అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో సూసైడ్స్ పెరిగిపోతున్నాయండి. భారతీయులు వేరే దేశానికి ఉపాధి కోసం వెళ్ళినటువంటి వ్యక్తి క్షేమంగా తిరిగి రాకుండా అక్కడే అతను సూసైడ్ చేసుకొని చనిపోతున్నాడంటే ఎంత బాధాకరం చెప్పండి. మరి దీనికి కారణాలు ఏంటి అని ఒక్కసారి కనుక మనం లోతుగా అన్వేషణ చేస్తే అక్కడ ఉన్నటువంటి స్ట్రెస్ ఫ్యాక్టర్ తట్టుకోలేకపోతున్నారని చాలామంది చెప్తున్నారు. అదేంటి అంటే దాదాపు 12 అవర్స్ పైన షిఫ్ట్లు ఉంటున్నాయి. వాళ్ళు పనిచేసేటువంటి ఆ వర్క్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ టెంపరేచర్స్ దాదాపు 45 డిగ్రీస్ పైనే ఉంటున్నాయి. అంత ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్లో మనిషి ఎప్పుడైతే పనిచేస్తాడో కంప్లీట్లీ డిహైడ్రేట్ అయిపోతాడండి. అసలు కార్మికులకు సరైనటువంటి పనికి తగిన ఆహారం ఉందా అని ఒక్కసారి మనం ఆలోచించాలి. వాళ్ళు చేసేదేమో హై రిస్క్ టాస్క్. మరి అతను పనిచేసేటువంటి వాతావరణం కూడా రగ్గెడ్గా, అక్కడ ప్రొటెక్షన్ కూడా ఎంత మాత్రం ఉందో మనం చెప్పలేం. మరి అటువంటి సివియరెస్ట్ కండిషన్స్లో హజార్డ్ఫుల్ జాబ్స్ చేస్తున్నారు. దాంట్లో కూడా టెంపరేచర్ ఒకటే చాలు, 45 డిగ్రీస్ పైన ఉన్నటువంటి టెంపరేచర్లో పనిచేయటమే ఒక పెద్ద ఛాలెంజ్. ఇక ఎప్పుడైతే అతను తన అకామిడేషన్కి వస్తున్నాడో అక్కడ కూడా అతనికి సరి అయిన రెస్ట్ తీసుకునే అవకాశాలు లేవు. ఎందువల్ల అంటే దే ఆర్ ఆల్ క్రాంప్డ్ ప్లేసెస్. మనం చూసాం, పేరుకు దుబాయ్ అయినా కూడా అక్కడ మన వాళ్ళు ఉంటున్నటువంటి కొన్ని ఏరియాస్కి వెళ్తే అసలు ఎంత చిన్న రూమ్ అంటే ఒక రూమ్లో ఇంతమంది ఎలా ఉంటున్నారు అనేటువంటి ఆశ్చర్యం కూడా మనకు కలుగుతుంది. మరి అలా ఉంది మన వాళ్ళ పరిస్థితి. మన వాళ్ళే కాదండి, ఇక్కడ నైబరింగ్ కంట్రీస్లో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది కూడా అక్కడ అటువంటి జీవితం అంటే కేవలం బెడ్ వరకు మాత్రమే అతని ప్లేస్. మరి అంత చిన్న క్రాంప్డ్ ప్లేసెస్లో ఉండటం, దీంట్లో ఆ టెంపరేచర్ తట్టుకోలేక ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఏసీ పెట్టుకోవడంతో 20 డిగ్రీస్ కానీ 25 కూడా పెట్టుకోరు, 22 డిగ్రీస్లోనే పెట్టుకుంటున్నారు. పని చేసిందేమో 45 డిగ్రీస్లో, ఇక్కడ ఉన్న టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ ఏమో 20 డిగ్రీస్. అంటే ఆ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ అనేది కూడా బాడీని చాలా అఫెక్ట్ చేస్తోంది అని కొన్ని మెడికల్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే వైల్డ్ స్వింగ్స్ అని అంటాం, వైల్డ్ హీట్ స్వింగ్స్. అంటే 20 నుంచి 25 డిగ్రీస్ అంటే 25 డిగ్రీ టెంపరేచర్. ఆ డిఫరెన్స్లో మనిషి ఉండటం అనేది అతనిలో ఉన్నటువంటి సెల్ జనరేషన్ కానివ్వండి, మెటబాలిజం కానివ్వండి, అలాగే అతనికి ఉన్నటువంటి స్లీప్ ప్యాటర్న్ కానివ్వండి కంప్లీట్గా షాటర్ అవుతున్నాయి. అండ్ యాడెడ్ టు దట్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అక్కడ ఎలాగో అక్కడ దొరకటం అనేది వీళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఉన్నదాంతో ఏదో సరిపెట్టుకోవడం, షేర్ చేసుకోవడం, అలా ఎలాగో కాలం గడుపుతూ ఉన్నారు వీళ్ళు. వీటన్నిటికీ మించి ఒకవైపు ఇంత దూరం వచ్చాడు, అక్కడ బ్యాక్ హోమ్ వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో అనేటువంటి ఆందోళనతో ఉన్నాడు. తను ఇక్కడ కష్టాలు పడుతున్నాడు. మరి సకాలంలో అతనికి రావాల్సినటువంటి ఆ పేమెంట్ అన్న వస్తుందా అంటే అక్కడ కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 months 6 months అలా కూడా డిలే అవుతున్నాయి అని కొన్ని సందర్భాల్లో మనం చూసాం. ఇంత సివియర్గా వాళ్ళ 23 months to 6 months వాళ్ళు తట్టుకోవాలి అంటే ఆ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండవు. మరి దీంట్లో అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం వల్ల కలిగేటువంటి అనేక రకాలైన సీజనల్ చేంజెస్కు మన వాళ్ళు తట్టుకోవాలి. అక్కడ ఏదైనా మెడికల్ ఇష్యూ కనుక వస్తే కొంతమంది ఈ హీట్ ఈ ఫ్లక్చుయేషన్ వల్లే కార్డియాక్ అరెస్ట్ కూడా అవుతుందని చెప్తున్నారు. మరి ఇటువంటి వాతావరణం, అటువంటి పనులు, ఫ్యామిలీతో దూరంగా ఉండటం, ఈవెన్ వర్క్ ప్లేస్లో కూడా స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉండటం, అక్కడ వీళ్ళను చాలా కొంత చిన్న చూపుతో చూడటం, వీళ్ళపై అధిక భారాన్ని మోపటం, కష్టమైన పనులు చేయించటం, ప్రొటెక్టివ్ గేర్ విషయంలో, అలాగే అక్కడ చేయవలసినటువంటి పనుల విషయంలో సరిగా వీళ్లకు ఒక గైడెన్స్ ఇవ్వకపోవటం, వీటి వల్ల ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. దాదాపు మనం చూసాం 2023-25 మధ్య నియర్లీ 800 యాక్సిడెంట్స్ వర్క్ ప్లేస్లో అవుతున్నాయి. మరి వాటిలో 50% ఆర్ హ్యాపెనింగ్ ఇన్ UAE, మలేషియా అండ్ ఇన్ బహ్రెయిన్, ఖతార్. ఇక్కడే అవుతున్నాయంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందువల్ల అంటే మన వాళ్ళు చేసే పనులు కూడా రీటైల్ కానీ, అలాగే వీళ్ళు చాలా కష్టమైనటువంటి పనుల్లో ఉంటారు. అంటే ఆటోమొబైల్స్ కానివ్వండి, లేదా ఇండస్ట్రియల్ వర్క్ కానివ్వండి, ఇలాంటి వాతావరణంలో హజార్డస్ టాస్క్ అంటే మెటల్ వర్క్స్ కానివ్వండి, ఇటువంటి పెట్రోలియం డ్రిల్లింగ్ కానివ్వండి, ఇటువంటి వాటిలో పనిచేసినప్పుడు ఆ స్ట్రెస్, ఆ కెమికల్, ఆ ఇన్హేలింగ్, వీటన్నిటి వల్ల వీళ్లకు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు రావటం, అలాగే సైకలాజికల్గా కూడా మనిషి కృంగిపోతున్నాడండి. దానివల్ల ఎక్స్ట్రీమ్ కేసెస్లో దే ఆర్ గివింగ్ అప్ దేర్ లైఫ్.
అలా సూసైడ్స్ కౌంట్ కూడా పెరిగిపోతుంది. దీనికి తోడు వీసాకు సంబంధించిన అనేక ఇష్యూస్ ఉన్నాయి, ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటి వల్ల కూడా మనిషి ఏమవుతున్నా అంటే సూసైడ్ వైపు ఆయన ఆలోచన చేసేటువంటి ఒక ఇది కనిపిస్తుంది. అందుకే సూసైడ్స్ ఆర్ బికమింగ్ వెరీ కామన్. మనకు తెలిసిన ఒక లెక్క ప్రకారం నియర్లీ 3 డెత్స్ పర్ వీక్ ఆర్ హ్యాపెనింగ్. అంటే సూసైడ్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇలా 3 డెత్స్ పర్ వీక్ అంటే అది ఎంత అమానుషం చూడండి. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఒక పోర్టల్ ఏర్పాటు చేసింది. దాని ద్వారా అసలు మైగ్రేషన్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు చేపట్టాలి. మహిళల విషయంలో ఈ మైగ్రేషన్ పోర్టల్ ద్వారా కేవలం ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వెళ్తే సేఫ్గా అక్కడ ఉండొచ్చు. అలాగే వాళ్ళపైన ట్రాకింగ్ కూడా ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రైవేట్ ఏజెంట్స్ మాటలు నమ్మి అలా వెళ్ళారనుకోండి, మగవాళ్ళకేమో విపరీతమైన స్ట్రెస్ఫుల్ జాబ్స్లో, వాళ్ళు ఊహించని జాబ్స్లో వెళ్తుంటారు. ఆడవాళ్ళకేమో హెరాస్మెంట్ అండ్ ఫిజికల్ టార్చర్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన గవర్నమెంట్ ఆథరైజ్డ్ పోర్టల్ ద్వారా మీరు వెళ్ళాలి. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకునింది. బీమా యోజన పథకం కింద ఇలాంటి వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్, ఇలా ఓవర్సీస్లో పనిచేసేటువంటి కార్మికులకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఇన్షూర్ చేసి అది వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఆన్ టాప్ ఆఫ్ దట్, అన్ఫార్చునేట్లీ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ అండ్ విత్ ద పర్సన్ కొలాప్సెస్ అనుకోండి, అతను మార్టల్ రిమైన్స్ ఇక్కడ రావడానికి కూడా వితిన్ 48 hours ఇక్కడ వచ్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు వీళ్ళ వంతు వీళ్ళు కూడా అక్కడ పనిచేసే ప్లేసెస్లో ప్రొటెక్టివ్ గేర్ కానీ, దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ, అవేర్నెస్ కానీ దీన్ని పెంచుకోవాలి. అలాగే అక్కడ దేశాలతో కూడా మన ప్రభుత్వం కొంత ఈ కార్మిక చట్టాలపైన గురించి కూడా విస్తృతమైన చర్చలు జరపాలి. ఎందువల్ల అంటే ఎంత లార్జ్ క్వాంటమ్ ఆఫ్ పీపుల్ ఆర్ మూవింగ్ టు గల్ఫ్ కాబట్టి ఇది ఒక ప్రైమ్ ఇష్యూ. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాల మధ్య కూడా కొన్ని ఒప్పందాలు ఉండాలి. అక్కడ పనితీరుపై, అలాగే అక్కడ శిక్షలపై కొన్ని సందర్భాల్లో నేరారోపణ కూడా జరుగుతోంది. దానికి కూడా విసిగిపోయి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే లీగల్ బ్యాటిల్ చేయలేక కూడా కొంతమంది ఇటువంటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి హెరాస్మెంట్ నుంచి బయటపడాలి, సూసైడల్ టెండెన్సీస్ తగ్గే ఆలోచన చేయాలి. అలాగే ఇంకో రకంగా మనం చూసినట్టయితే యాక్సిడెంటల్ డెత్ కుడ్ బి అవర్టెడ్ త్రూ అవేర్నెస్, అలాగే ప్రొటెక్టివ్ గేర్, అలాగే సేఫ్ వర్కింగ్ కండిషన్స్. అక్కడ ఉన్న కంపెనీస్ కూడా సేఫ్ వర్కింగ్ కండిషన్స్ని ప్రొవైడ్ చేయాలి. ఓవర్సీస్ వర్కర్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ భారత్ బట్ ఈవెన్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ ఎవరైతే అక్కడికి వచ్చి పనిచేస్తున్నారో కంపెనీ ఒక మంచి ఈకో సిస్టమ్ను ప్రొవైడ్ చేయాలి. ఇలా చేసినట్టయితే డెఫినెట్లీ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు సేఫ్గా తాము ఎంచుకున్నటువంటి ఫీల్డ్లోనే పనిచేసి మళ్ళీ సేఫ్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీసా, అక్కడ వర్క్ విషయంలో, అక్కడ ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్, అలాగే వీళ్ళకు ఉండేటువంటి సదుపాయాల విషయంలో, పేమెంట్ విషయంలో కూడా కొన్ని మనము ఒక చట్టం లాంటిది లెజిస్లేషన్ అనేటువంటిది రావాలండి. ఎందువల్ల అంటే అక్కడ పేమెంట్ అనేది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ లేనటువంటి నేపథ్యంలో చాలా అవస్థలకు గురవుతున్నారు. కాబట్టి ఇరు దేశ స్థాయిలో కూడా ఈ కార్మికులకు ఇచ్చేటువంటి పేమెంట్ విషయంలో ఆ దేశంతో కూడా మాట్లాడి కొన్ని మంచి ఒక అవగాహన అనేటువంటిది కుదుర్చుకుంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్లకు అది హ్యాజిల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు సజావుగా పనిచేసుకోగలరు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యాక్సిడెంట్స్ను కూడా మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, వీళ్ళకి సూసైడల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చే విధానాలు కూడా ఉండాలి. ఎందువల్ల అంటే మన కాన్సులేట్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళకు ఒక మార్గదర్శకం, ఒక గైడెన్స్, అలాగే మేము ఉన్నాం అనేటువంటి ఒక భరోసా ఇచ్చే విధానాలు కూడా రూపొందించబడాలి. కాన్సులేట్ అంటే కేవలం అఫీషియల్ వర్క్ చేయటానికి మాత్రమే కాకుండా పీపుల్ ఇంటరాక్షన్ కూడా పెంపొందించుకోవాలి. అప్పుడు అక్కడ కాన్సులేట్ అంటే అది ఒక రకంగా మనం మన యొక్క సమస్యను అక్కడ చెప్పుకోగలం, మనం ఒక పరిష్కారం దొరుకుతుందనే నమ్మకాన్ని కాన్సులేట్స్ అక్కడ కలిగించాలి. అలా కనుక మన ఇండియన్ కాన్సులేట్స్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. మరి ఆ నమ్మకమే అతను ఎదగడానికి ఒక గొప్ప శక్తిగా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.